అగ్రిమెంట్ లేకుండా వేల ఎకరాల సాగు విత్తనాలు ఇచ్చారు. దీంతో పంట వేసిన రైతులకు ఎకరాకు లక్షలకు పైగా పంట పెట్టుబడికి ఖర్చయింది. తీరా పంట దిగుబడి వేశాక మొక్కజొన్నలో బెండ్లు తప్ప గింజలు లేవు. గత 15 రోజుల నుంచి రైతులు అధికారుల ముందు సమస్యలు గూడు వెళ్లబోసుకుంటున్న రైతులకు స్పందన కరువైంది. ఇక రైతుల తరపున పోరాటం చేస్తున్న ఆదివాసీ నవనిర్మాణ సేవ రాష్ట్ర అధ్యక్షులు కోర్సం నరసింహులతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రోజులుగా వీరు వారికి జరిగిన నష్టం పైన పోరాటం చేస్తున్నారు. మనతో వారి తరపున పోరాటం చేస్తున్న ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోసం నరసింహమూర్తి గారు ఉన్నారు. అసలు ఏంటి సమస్య ఏంటి, వారి పోరాటానికి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. అసలు సమస్య ఏంటి, అసలు మీ పోరాటానికి అసలు ప్రాబ్లం ఏంటి? అయితే బహుళజాతి విత్తన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని పూర్తిగా ఒక ప్రయోగశాలగా మార్చుకొని ఆయా దేశాల్లో తయారు చేసినటువంటి సీడుని మొత్తం కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ప్రలోభపెట్టి లాభాలు వస్తాయని చెప్పేసి ఆశలు చూపించి బాండ్ అనే దానితోటి వ్యవసాయంలోకి వీళ్ళని దించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇక్కడ మధ్యలో కంపెనీ కొంతమంది దళార్లను డీలర్స్ని పెట్టుకొని ఆ డీలర్స్ని రైతుల దగ్గరికి పంపించి రైతులతోటి ఇది ఒక బాండ్ వ్యవసాయం, మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో వీళ్ళు సరే వ్యవసాయం అనేది ఒక 4 నెలల్లో 3 నెలల్లో కష్టపడితే మన పంట చేతికి వస్తుంది కదా అనే ఒక ఆశతోటి గత 3-4 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం వైపు మరి ఈ ప్రాంత ప్రజలు అనేది మళ్ళడం జరిగింది. అయితే ఈ వచ్చినటువంటి ఈ క్రమంలో ఈ పంట దిగుబడి రాకపోవడంతో వాళ్ళని నష్టపరిహారం అడిగినప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ కనపడట్లేదు. గత 3 ఏళ్ళుగా కూడా మాకు పంట నష్టం జరిగింది, మీరు నష్టపరిహారం ఇవ్వాలంటే నష్టపరిహారం అనేది రాదు, ఒకవేళ వస్తే మేము ఇస్తాం, దానికి కొంత టైం పడుతుంది అనడంతో వీళ్ళంతా కూడా నష్టపోవడం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయల మేరకు రైతుల యొక్క సొమ్ముని మధ్యలో ఉన్నటువంటి డీలర్లే కాజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈసారి కూడా హైటెక్ అనే ఒక మొక్కజొన్న కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు విత్తనం తీసుకొని పంట వేయడం జరిగింది. 3-4 నెలల తర్వాత పంట చేతికి వచ్చేటాన్ని చూస్తే ఈ విధంగా మరి బెన్లు అనేటివి మిగలడం జరిగింది. దీనిపైన దళారిని మధ్యలో ఉన్న డీలర్ని అడిగినప్పుడు ఆయన ఏమీ చెప్పడం లేదు. ఆయన వచ్చి మీరు ఈ పంట వేసిండ్రు కదా, ఈ పంటకు నష్టపరిహారం నేను ఇస్తాను, మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు ఖచ్చితంగా మేము పంట నష్టపరిహారం కంపెనీ నుంచి ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళకి హామీ ఇవ్వాల్సింది పోయి సంబంధిత డీలరు రైతులకు అందుబాటులో రాకుండా వీళ్ళు పోయినా కూడా కలవకుండా మరి తప్పించుకొని తిరగడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి వివిధ కంపెనీల నుంచి వేసినటువంటి మొక్కజొన్న రైతులంతా కూడా గత 15 రోజులుగా కూడా మరి ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. సార్ మీరు ఈ విషయంలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు కానీ ఇటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా, వాళ్ళు ఏ విధంగా స్పందించారు? అయితే ఇదే సమస్యని ములుగు జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయినప్పుడు కలెక్టర్ గారు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా, కంపెనీ ఇచ్చినటువంటి అగ్రిమెంట్లు ఏమన్నా ఉన్నాయా, ఉంటే నేను వాళ్ళపైన చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. కానీ రైతులు మా దగ్గర ఏం లేవండి, బాండ్ అని చెప్పిండ్రు కానీ మాకు కాగితాలు అయితే ఏమీ ఇవ్వలేదు, మమ్మల్ని వ్యవసాయం చేయమన్నారు, గంతే. చేసిన తర్వాత పంట చేతికి వచ్చే టైం చూస్తే ఈ విధంగా బెయిన్లు వచ్చినాయి సార్, దిగుబడి అనేది వచ్చే పరిస్థితి లేకుండా పోయింది, మేము తీవ్రంగా నష్టపోయినాము అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు అంటే మీకు దగ్గర కాగితాలు ఏమన్నా ఉంటే మీరు చూపించండి అని చెప్పి అన్నారు. మేము అంటున్నాం, ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ ప్రాంతంలోకి గుర్తింపు లేనటువంటి ఒక విదేశీ విత్తన కంపెనీలు వచ్చి రైతులతోటి అమాయక రైతుల్ని ప్రలోభపెట్టి మాయమాటలు చెప్పి మధ్యలో కొంతమంది డీలర్లను పెట్టుకొని మరి వ్యవసాయం చేపిస్తూ మరి దిగుబడి రాక నష్టపోతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం బీకినట్టు? అధికారులు అనేవాళ్ళు ఈ అనుమతులు లేనటువంటి కంపెనీలు ఇక్కడికి వచ్చిన తర్వాత రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మరి వ్యవసాయ అధికారులు ఏం చేసినట్టు? ఇదే విత్తన కంపెనీల డీలర్లతోటి టైఅప్ అయ్యి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని ఇక్కడ రైతులకు నష్టం జరిగినా కూడా ఈ రోజు వరకు కూడా మరి వాళ్ళు వచ్చి మరి రైతులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి లేదు. రైతులు గత 15 రోజుల నుంచి రోడ్డు ఎక్కి కలెక్టర్ని కలిసి ఆందోళన చేసే తప్పించి ఈరోజు గ్రామాలకు రాలేదు. అంటే ఎవరి మాట వింటారు? అధికారులు ఎవరి పక్షాన నిలబడతా ఉన్నారు? కంపెనీలు ఇచ్చేటటువంటి కోట్ల రూపాయలని తీసుకొని ఈరోజు రైతులకు నష్టం చేసే విధంగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆర్డీఓ గారిని ఎంక్వైరీ నిమిత్తం వెంకటాపురం పంపించిండ్రు. ఆర్డీఓ గారు వచ్చినప్పుడు కంపెనీ మేనేజర్లను పిలవాలి కదా, రైతులను పిలవాలి కదా.
అదేవిధంగా మధ్యలో ఉన్న డీలర్లను కూడా పిలిచి ముఖాముఖిగా ఎవరికి ఏం జరిగింది అనేది మరి అడగాల్సిన అవసరం ఉన్నది కదా. కాకపోతే ఆర్డీఓ గారు ఏం చేసింది ఏంటిది, ఏకపక్షంగా ఎవరిని పిలవకుండా ఒక డీలర్లను పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ డీలర్లు అంటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వ్యవసాయం మీద అవగాహన లేదు, వ్యవసాయం చేయడం చేత కాదు, అందుకనే పంట నష్టపోయినని చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి వ్యవసాయం చేత కానప్పుడు, వ్యవసాయం రానప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు మీరు గత 4 ఏళ్ల నుంచి? వాళ్ళకి విత్తనాలు ఎందుకు ఇచ్చిండ్రు? మరి విత్తనాలు ఇచ్చి మీరు కోట్ల రూపాయలు ఎందుకు గడిస్తూ ఉన్నారు? మరి దీనిపైన ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు, పోలీసులు అంతా కూడా ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఈ నకిలీ విత్తనాల మీద, నకిలీ మందులు అమ్మేటటువంటి మందుల షాపుల మీద కూడా వీళ్ళు దాడులు చేసి వీటన్నిటిని నివారించకపోతే భవిష్యత్తులో రైతులు ఇంకా తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది. మనం చూడొచ్చు ఇక్కడ రైతులు అయితే మొత్తం కన్నీరే మిగిలిందని చెప్పుకోవచ్చు. వేల ఎకరాల్లో వందలాది రైతులు, ఆదివాసీ గిరిజన రైతులు వారి అత్యధిక రాబడి అనే ఒక ఆశతో వారు వేయడం జరిగింది. లక్షల రూపాయలు మొత్తం వారు నష్టపోవడంతో వారి కుటుంబాలు మొత్తం కూడా అప్పుల పాలైన పరిస్థితి. ముఖ్యంగా గిరిజన చట్టాలు ఉన్నప్పటికీ, గిరిజన పక్షాన అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు నిలబడాల్సి ఉన్నప్పటికీ అందుకు వ్యతిరేకంగా దళారుల పక్షాన ఉంటున్నారు. అందువల్లనే ప్రతి సంవత్సరం ఈ గిరిజన రైతులు నష్టపోతున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేయాలి, మోసం చేసిన వారి అకౌంట్స్ సీజ్ చేయాలి. ముందు రైతులకి ఎకరాకు ₹1,00,000 పైగా కౌలు 25,000 చొప్పున, 1,25,000 చొప్పున ఇప్పియాలైతే రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి.